రాత్రికాల ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, ఉన్నత స్థలాల్లో నివసించేవాడా, ఆల్ఫా ఓమేగా మా తండ్రి, ఆది అంతమై ఉన్నవాడా, అయా నిత్యము నిరంతరము నిలిచేవాడానికి స్తోత్రములు ప్రభువా. అయా తండ్రి, నాయన దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఉండడానికి, నేను స్తుతించడానికి, అయా తండ్రి నీవు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అయా మంచివాడా, గొప్పవాడా, మహోన్నతుడా, అయా తండ్రి దేవా, అయా ప్రభు దేవా, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయా ఈ రాత్రికాల సమయంలో అయా లోకంలో ఉంటున్న ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. అయా లోకంలో పరిస్థితులు ఎంతో గందరగోళముగా ప్రభువా, అయా తండ్రి ఎంతో అయా బాధను కలిగించేవగా నాయన, ఎన్నో పరిస్థితులు నాయన నొప్పించేవగా అయా ఉంటూ ఉన్నాయి ప్రభు. నీకు వందనాలు దేవా నాయన. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువా నీ కొరకు బలముగా నిలిచే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా లోకములో ఎంతో అల్లరి, అలజడి, ఆందోళన, అయా తండ్రి నాయన దుఃఖము ఈ లోకములో ఉంటూ ఉండగా ప్రభువా నీవే వీటన్నిటి నుంచి తప్పించి నడిపించి దేవుడివి ప్రభు. నీకు వందనాలు అయా ప్రభు నాయన. అయా నా దేశముని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నా దేశం పైన నీ కనుదృష్టి ఉంచండి అయా. నా దేశము శాంతి సమాధానం కలిగిన దేశముగా ఉండాలి ప్రభువా. అయా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశముగా నా దేశం ఉండాలి ప్రభువా. సహోదరి ప్రేమ కలిగి ఉండాలి ప్రభువా. అయా ఒకరిని అర్థం చేసుకుని, ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరికొకరు లోబడి ప్రభు, ఒకరికొకరు విధేయత చూపించుకున్న దేశముగా అయా నా దేశం ఉండాలి ప్రభు. నీకు వందనాలు. ఏ భేదములు విమతములు చూపించకుండా ప్రభువా, అయా యొక్క స్వభావము, ఏక మనస్సు, ఏక హృదయము, ఏకాత్మ కలిగిన దేశముగా నా దేవా నా దేశం ఉండాలి ప్రభు. నీకు వందనాలు అయా. నా దేశము పాపము నుండి, శాపము నుంచి, అంధకారము నుంచి, చీకటి నుంచి అయా తండ్రి నాయన, అయా ప్రతి విధమైన తండ్రి నాయన దుష్టక్రియల నుంచి విడిపింపబడాలి ప్రభువా. నీకు వందనాలు అయా. నా దేశాన్ని దేవా అయా మీరు స్వస్థపరచండి, నా దేశాన్ని శుద్ధి చేయండి, నా దేశాన్ని బాగు చేయండి ప్రభువా. నా దేశంలో ఉంటున్న ప్రతి కల్మషాన్ని తొలగించండి ప్రభువా. అయా ప్రతి పాపమును తొలగించమని నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అయా నా దేశానికి క్షేమము, సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు అయా దేవా తండ్రి నాయన. అయా అన్యాయము జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, దోపిడీలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి ప్రభువా. అయా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా నీతి న్యాయములకు నాయన కర్తవైన మా ప్రభువా, అయా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అయా తండ్రి దేవా బాగు చేయండి, శుద్ధి చేయండి ప్రభు. నీకు వందనాలు అయా ప్రభు. నా దేశ సరిహద్దులలో ప్రభువా నీ కాపుదల ఉంచండి నాయన. అయా తండ్రి దేవా అయా తండ్రి అయా సరిహద్దులో ఉంటున్న సైనికుల పైన నీ స్థానం ఉంచండి ప్రభు. నీకు వందనాలు అయా. వారికి కూడా క్షేమము, సమాధానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. నా దేశాన్ని తండ్రి నలుమూలలా ప్రభువా అయా తండ్రి రక్షణ కలుగు చేయమని, మారు మనసు కలుగు చేయమని అయా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. నిన్ను గూర్చిన ఆలోచన దేవా, నువ్వు ఇచ్చే రక్షణ గూర్చిన ఆలోచన దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. సర్వ మానవాళి పాప పరిహార్థమే నువ్వు కలవరి శిలువలో మరణించావని ప్రభువా అయా. రక్తము చిందించకుండా నాయన పాపము పోదని ప్రభువా అయా తండ్రి. దేశంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలి ప్రభు. నీకు వందనాలు అయా తండ్రి దేవా అయా ప్రభు నాయన. అయా పాపులమైన మమ్మును, అయా ద్రోహులమైన మమ్మును అయా తండ్రి నాయన అయా కనికరించి ప్రేమించి భూకి వచ్చిన దేవుడివి ప్రభు. నీకు వందనాలు అయా. మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రాముఖ్యంగా అయా తండ్రి నేను ప్రవీణ్ అన్న విషయంలో జరిగిన తండ్రి నాయన సంఘటన బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా అయా. అన్న జీవితంలో ఏమి జరిగిందో మాకు తెలియదు దేవా తండ్రి. లోకంలో ఉన్నవారికి తెలియదు కానీ అయా నీకు మాత్రమే సమస్తము అయా తెలిసి ఉన్నది ప్రభువా. అయా నువ్వు న్యాయము జరిగించండి, అన్యాయమును తొలగించండి ప్రభు. నీకు వందనాలు దేవా ప్రభు నాయన. దుష్టుడు అపవాది సాతాను యొక్క ప్రతి తంతమును దేవా నువ్వు ఎదిరించి నాయన తండ్రి నాయన అయా తండ్రి నువ్వు న్యాయమును జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నా అయా. ఒక విధవరాండ్రుని ఎద్దుకు వచ్చి నాయన అయా బ్రతిమాలినప్పుడు దేవా ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడివి ప్రభు. నీకు వందనాలు అలాగా ప్రభు నాయన అయా తండ్రి. దినమున మేము నీకు సమీపముగా వచ్చి ప్రార్థిస్తూ ఉండగా ప్రభు అందరితో నాయన అయా మాట్లాడు దేవుడివి దేవా మాకు ప్రత్యుత్తరము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు. అన్న కుటుంబాన్ని అయా మీరు ఆదరించండి ప్రభు. నీకు వందనాలు అయా. అయా అన్న
మరణం వలన అనేక మంది క్రైస్తవులు ప్రభువ అయా ప్రభు నాయన ఎంతో ఆందోళనలో అలజడిలో అయా ఉంటూ ఉన్నారు. ఎంతో నాయన అప్సెట్లో ఉంటూ ఉన్నారు. ఏమి జరుగుతుందో నాయన అయా తండ్రి తెలియని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. అయాని బిడ్డలందరినీ ఆదరించి ధైర్యపరిచి తుదకు నాయన బలవంతులై ముందుకు సాగే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు నీకు వందనాలు దేవా. అలాగే నాయన రాత్రికాల సమయంలో నాయన సేవకులపైన సంఘాలపైన నీ హస్తాన్ని ఉంచండి ప్రభు నీకు వందనాలు. అయాని బిడల చుట్టూ నీ కంచి నీ కాపుదల ఉంచండి. వారి మార్గంలో త్రోవల్లో మీరు ఉండండి. ప్రతి అపాయం నుంచి ప్రతి కీడు నుంచి వారిని తప్పించండి ప్రభువ. అయాంత్య దినములో ఆఖరి దినములో భయంకరమైన దినములలో ప్రభు నీ దేవా నీ దాసుల్ని మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి అవసర ఆకృతులన్నింటినీ తీర్చండి అయా. వారి సంఘాలను దీవించండి ఆశీర్వదించండి అయా. సువార్తలు జరుగుతూ ఉండగా అయా వారి చుట్టూ కూడా నీ కంచి నీ కాపుదల ఉంచండి. ఎటువంటి అపాయము అయ్యా వారికి కలగకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు. అయా దుష్టక్రియల నుంచి మీరు తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా నీకు వందనాలు. అయా ప్రభు నాయన అనాథుని విధవరాన్ని ఆకాంగుల్ని అయా సంతానము లేని వారిని దిక్కుముక్కు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా ఎవరు ఏ స్థితిలో ఉన్నా తండ్రి మీరు ఆదరించి ఆదుకోండి అయ్యా. అయా రోదనతో శ్రమతో దుఃఖముతో అయా బాధలో నాయన ఉంటున్న బిడ్డలందరినీ ప్రభు ఆదరించి ఆదుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. సంతానము లేక అయా దుఃఖముతో కన్నీటితో ఉంటున్న వారిని దర్శించండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అయా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. అలాగే నాయన ఈ రాత్రికాల సమయంలో అయా గర్భముతో ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆపత్కాలంలో సహాయం చేయండి. ఎటువంటి అపాయం కీడు లేకుండా తల్లి బిడ్డలిద్దరూ అయా క్షేమమయ్యేంత వరకు నీ కృప వరకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. ప్రభు నాయన అయా ఈ సమయంలో నాయన తండ్రి లోకములో ఉంటున్న ప్రభు ప్రతి బిడ్డ వరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఏ వృత్తిలో ఉండి నాయన వారి పనులు వారు నిర్వర్తిస్తున్నారో వారికి మంచి జ్ఞానం ఇచ్చి ఆలోచన ఇచ్చి రక్షణ ఇచ్చి అయ్యా మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు అయ్యా. ప్రభు నాయన రాత్రికాల సమయంలో ప్రభు రోడ్డు మీద ప్రయాణించి వారి చుట్టూ నీ కంచి నీ కాపుదల ఉంచండి. ఎటువంటి అపాయం ఎటువంటి కీడు అయ్యా ఎవరికి కలగకుండా ప్రభు నీ కృపలో నీ దయలో భద్రపరచమని ఎవరి పరిమితిని బట్టి వారు ప్రయాణించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు అయా. అలాగే నాయన ఈ రాత్రికాల సమయంలో అయా తండ్రి నాయన అయా ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నీకు స్తోత్రములు. అల్ఫీ ఓమేగా అయిన తండ్రి ఆది అంతమై ఉన్నవాడా నీకు స్తోత్రములు. యవన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో ప్రభు వారు ఉంటుండగా ఎడమకు కానీ కుడికి కానీ తొట్టిల్లిపోక పాపములో పడిపోక శాపములో పడిపోక అయా తండ్రి నిన్ను గూర్చిన ఆలోచన కలిగిన వారే సరైన మార్గంలో నడిచే కృపను దయచేయండి. వివాహాల కొరకు ప్రార్థించి మన బిడ్డల జీవితాల్లో మేలు చేయండి నాయన. గొప్ప కార్యం జరిగించండి ప్రభు నీకు స్తోత్రములు అయా తండ్రి నాయన. ఉద్యోగాల కొరకు ప్రార్థించమన్నారు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి విషయంలో కూడా మేలు చేసి అయ్యా మంచి ఉద్యోగముల వరకు దయచేయండి. వారి జీవితాలకు కట్టండి ప్రభువ అయ్యా. వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తను సఫలపరచమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. రోగుల నెలను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఈ సమయంలో ఎవరు ఏ స్థితిలో ఉన్నా అయ్యా నువ్వు ఆదరించమని ప్రార్థన చేస్తున్నా. ఆదరణ లేని వారికి ఆదరణ, ఓదార్పు లేని వారికి ఓదార్పు, సహాయం లేని వారికి సహాయము అయ్యా. కన్నీటితో ఉన్న వారికి నాయన అయ్యా తండ్రి నాయన ఓదార్పును మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. గురు లేక గమ్యము లేక తిరుగుతున్న బిడ్డలు దర్శించి మారు మనసు దయచేయండి. దొంగలను దేవ దోపిడీదారులను అయా అన్యాయమును అక్రమం జరిగించి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి బలమును బట్టి అయ్యా ఈ క్షణమును దేవా తండ్రి తరమును బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ అయ్యా తండ్రి నువ్వు నా ప్రార్థన ఆలకించావని నమ్ముతూ దేవా నా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని ఈ చిత్తమైతే మరొక దినము లేచి నేను స్తుతించే భాగ్యమును అయ్యా నాకు ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి బిడ్డకి దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమేన్.